హలో హాయ్ హలో హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను మీరు ఐఎమ్ గుడ్. సో ఒక పక్క ఇన్ని మల్టీ టాస్క్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నాకు తెలీదు అలా అలా తెలీదా? కుదురుతుంది అంటే చెప్పండి, ఎవరన్నా మేము కూడా ట్రై చేస్తాం కదా. లేదు అంటే ఈ యాక్చువల్లీ షెఫ్ మంత్ర 3 అనేది చాలా ఇట్ వాస్ నాట్ అ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. ఐ మీన్ I don't normally have a plan, but it just came and I thought it was a fun opportunity. అందుకని చేశాను, అందుకని చేస్తున్నాను. బట్ ఇట్స్ అ ఫన్ షో. నేను ఆల్రెడీ హోస్టింగ్ 7 years బ్యాక్, 8 years బ్యాక్ చేశాను. సో దిస్ ఇస్ అగైన్ లైక్ ఎలా ఎంట్రీ ఎలా అయ్యారు మీరు అసలు? అంటే ఆల్మోస్ట్ సీజన్ 1 సీజన్ 2 వేరే వాళ్ళు చేశారు. సో మంచు గారు చేశారు, అలాగే శ్రీముఖి. తర్వాత సీజన్ 3 లో మీరు ఎలా ఎంటర్ అయ్యారు? ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ ఆహా స్టార్ట్ చేసినప్పటి నుంచి వి వాంటెడ్ టు కొలాబ్ ఆన్ సంథింగ్, ఐదర్ వెబ్ సిరీస్ ఆర్ ఏదన్నా. చాలా సార్లు మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ మీద కొలాబ్ అవ్వాలని, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. బట్ వెన్ షెఫ్ మంత్ర కేమ్ I was excited. I said, okay, it's a nice opportunity. Nice show also. I enjoyed. Season 2 లో నేను వెళ్ళాను నా ఫ్రెండ్ కాలభైరవ తోటి. నేను లక్ష్మి గారు హోస్ట్ చేసినప్పుడు నేను వెళ్ళాను అనమాట. సో ఇట్ వాస్ అ ఫన్ షో. కానీ ఇప్పుడు సీజన్ 3 లో ఇంకా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి యాక్చువల్లీ సీజన్ 2. చూసా. సో వంట చేపిస్తున్నారా, తింటున్నారా? చేపిస్తూ తింటున్నాను, అదే కదా, వంట చేపిస్తూ తింటున్నాను. కానీ ఎవ్రీ ఎపిసోడ్ నేను కూడా కుక్ చేస్తున్నాను లాస్ట్ లో కొంచెం చిన్న నేర్చుకున్న ఈ కుకింగ్. అంటే రియల్ లైఫ్ లో వంట బాగా చేస్తారా లేకపోతే చేపిస్తారా? బాగానే చేస్తా, కానీ చేస్తే తింటాను కూడా. కానీ మరి రెగ్యులర్ గా కుక్ చేయను. అంటే ఇంట్లో కుక్ ఉన్నారు కాబట్టి. ఏం వండుతారు బాగా? నేనా పప్పుచారు చాలా బాగా పెడతాం. పప్పుచారు, ఇంకా పప్పుచారు, పొటాటో ఫ్రై. ఐ లవ్ వంకాయ, గుత్తి వంకాయ. వచ్చా మీకు? అదే అంటే మీరు చేసింది మీరు తింటారా, లేదంటే నేను చేసింది నేను తింటా. అమ్మ యాక్చువల్ గా ఎక్కువ వండరు ఈ మధ్యన, ఎందుకంటే వీ హ్యావ్ అ వెరీ గుడ్ కుక్ అనమాట. సో ఆవిడ కుక్, ఇంకా ఆవిడ వంటకు మేము అందరం అలవాటు పడిపోయాం అనమాట. ఆవిడకి వెళ్ళి ఇది ఎలా చేయాలి రమ్మా నేర్పి అంటే, మీకు ఎందుకమ్మా నేను చేస్తాను కదా అంటే, ఇంకా షీస్ లైక్ దట్ అనమాట. ఎందుకు నేర్పించడం, ఎందుకు నేనే చేస్తా. ఐ నీ రెసిపీస్ నాకు చెప్పాలని. ఐ మీన్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మై మామ్స్ రెసిపీస్ దట్ షీ మేక్స్. అవునా? అంటే మీ మదర్ చేసిన దాంట్లో అంటే ఆల్రెడీ తిని ఉంటారు. అమ్మ చేసిన దాంట్లో నాకు చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ లాగా చేస్తారు. మసాలా ఎక్కువ యూజ్ చేయమన్నమాట ఇంట్లో, కారం అంత ఎక్కువ ఉండదు. సో అది ఒక పలావ్ లాగా ఉండే, ఒక చిట్టి గారు కాదు చిట్టుముత్యాల బిర్యానీ లాగా అలా చేస్తారు ఇంట్లో, నార్మల్ రైస్ తోటి. జనరల్ గా ఆకలిస్తుంది. ఇప్పుడు వస్తుంది, అదే వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ అదే ఉంది మీకు.